ఆకలి తీర్చిన దేవుడు. కానాను ప్రజలందరూ కూడా కరువు కాటకాలలో అల్లాడుతూ ఉంటారు. ఆ దేశం మీదికి కరువు వచ్చెను అని ఎంతగానో రోదిస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఉండే మోషే ప్రభువుకి ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రభువా, నీవు చూస్తున్నావు, దేవుడివి, మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. కృప కలిగిన దేవుడివి నా తండ్రి, ఈ కరువుతో ప్రజలు మరణిస్తున్నారు, ప్రభువా కృప చూపించు అంటూ ప్రార్థన చేయిచూ ఉంటాడు. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారి మొరను విని అక్కడ ప్రత్యక్షమై వారికి బహుగా సమృద్ధిగా వర్షాన్ని కురిపించెను. దానిని గమనించి ఊరి ప్రజలు సంతోషంతో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంట వెయ్యాలని నిర్ణయించుకుంటారు. ఆ ప్రజలందరూ కూడా అలాగే చేస్తారు. అప్పుడు సాతాను పంటను నాశనం చేయుటకు అక్కడికొచ్చి, ఈ గ్రామ ప్రజలను శోధించుట నా వంతైనది ప్రభువా, ఇక మీరేమి చేసినారు ఈ గ్రామాన్ని బాగుపరచలేరు అని నవ్వుచూ తన క్రియలను చేయించుచూ ఉండెను. అప్పుడు ప్రజలందరూ కూడా తీవ్ర దుఃఖముతో మునిగిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక ఎవరి ఇండ్లలో వాళ్ళు బాధపడుతూ ఉండెను. ఆ సమయంలో ప్రభువైన క్రీస్తు వారిని చూసి బహుగా దుఃఖించుచూ తండ్రికి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టెను. ఆ సమయంలో సాతాను అక్కడ ప్రత్యక్షమై, ప్రభువా, నీవు నన్ను దాటి ముందుకు వెళ్ళుట అసాధ్యం. ఆ గ్రామంలో ప్రజలను అందరినీ కూడా నాశనం చేయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇక వారి ప్రాణములు నా చేతిలో ఉన్నవే. సాతానా, అది ఎప్పటికీ జరగదు. నీ దినములు త్వరలోనే సమాప్తము చేసేదను అని పలికెను. సాతాను నవ్వుతూ అక్కడ్నుండి మాయమైపోయెను. అలా దినములు గడిచెను. ప్రజలందరూ కూడా బహు ఆకలితో ప్రభువును ప్రార్థించుచూ ఉండెను. ఆ సమయంలోనే ప్రభువు వారిని చూసి ఆకాశ ద్వారములు తెరిచి వారికి కావలసిన ఆహారాన్ని పంపించుచూ ఉండెను. అప్పుడు సాతాను ఆహారమును ప్రజల వద్దకు చేరనివ్వకుండా అడ్డుకొని వాటిని తొలగించి ఉండెను. సాతానా, నా ప్రజలు దుఃఖంతో మునిగి బహు ఆకలి మీద ఉన్నారు. నీవు అడ్డు తప్పుకో, వారికి చేరాల్సిన ఆహారం చేరనియ్యు. దానికి సాతాను అడ్డు చెబుతూ ఆహారమును మాయం చేయుచుండెను. ఇక ప్రభువైన క్రీస్తు సాతానుని గద్దించెను. సాతాను భయంతోనే, ప్రభువా, నీవు నన్ను భయపెట్టినను, ఏమి చేసినను నేను ఆహారాన్ని చేరనివ్వను. నీ ప్రజలను నాశనం చేసేదను అంటూ అక్కడ్నుండి నవ్వుతూ మాయమైపోయెను. ఇక ప్రభువైన క్రీస్తు స్వయంగా తానే వారి వద్దకు రావాలని భావించి ముసలి వ్యక్తిగా మారి ఆ గ్రామానికొచ్చి అక్కడ ప్రజలతో ఈ విధంగా పలికెను. చూడండి జనులారా, మీరు ఆకలి కొనుచున్నారని యెహోవా తండ్రి నన్నిక్కడికి పంపించెను. నేను మీకోసం ఆహారం సిద్ధం చేస్తున్నాను. మీరు ఆకలి తీర్చుకోవటమే కాక ప్రభువు పేరిట ప్రార్థన చెయ్యండి, ఆయనను ఘనపరచండి. ఆ మాటలకు వాళ్ళు బహుగా సంతోషపడుతూ ప్రభువును ఏకరీతిగా ప్రార్థన చేయిచూ ఉండెను. వారందరి ప్రార్థన వలన ఆ గ్రామానికి ఒక కంచె కోటలాగా మారి ఉంటుంది. సాతాను ఆ గ్రామంలోకి ప్రవేశించడానికి అవకాశం లేక పెద్ద పెద్దగా కేకలు వేయిచూ ఉండెను. ప్రభువా, ఈ బలమైన ప్రార్థన కంచె నన్ను ఈ గ్రామానికి రానివ్వకుండా చేస్తున్నది. నీవు మహా అయితే ఈ ఒక్క దినమున వారి ఆకలి తీర్చలేవు. రేపు వారిని నేను అంతం చేసేదను అంటూ కేకలు వేయచూ బహుగా రోదిస్తూ కేకలు వేసెను. ఇక ఇదిలా ఉండగా ప్రభువు వారి అందరికీ కూడా యెహోవా తండ్రి గురించి చెప్పుచూ వంటను సిద్ధం చేయిచూ ఉండెను. కొంత సమయానికి వంట సిద్ధమైన తరువాత ప్రభువైన క్రీస్తు వారికి దానిని వడ్డిస్తూ, మీరు దుఃఖ సముద్రంలో మునిగినప్పుడు కలిసికట్టుగా ప్రార్థన చెయ్యండి. మీ ప్రార్థన బలమైన కోటగా కంచెగా మారి శత్రువుని జయిస్తుంది అంటూ వారికి చెబుతూనే వారికి భోజనం వడ్డిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా ఎంతో తృప్తిగా భోజనం చేసి తిరిగి ప్రభువైన క్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉండెను. అయ్యా, ప్రభువైన క్రీస్తు మిమ్మల్ని ఇక్కడికి పంపించారని చెప్పారు కదా. ఆయనకు మేము ఎప్పుడు మొరపెట్టుచూనే ఉన్నాం, ఇప్పుడు కూడా మొరపెడుతున్నాం. అందుకే మీరిక్కడి దాకా వచ్చున్నారు. ఈ గడ్డు దినాలు మాకు ఎప్పుడు తొలగిపోతాయి. మీరు ప్రభువుపై విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. ఇదంతా మీకు మంచే చేస్తుంది. అందుకు మోషే సరే అని పలికెను. ఇక తర్వాత
నేను కొన్ని దినాలు ఇక్కడే ఉంటాను. మీ ఆకలి నేను తీర్చగలను. మీరు ప్రభువుపై విశ్వాసం ఉంచి ప్రార్థన చెయ్యండి. ఆకాశ ద్వారాన్ని తెరవమని చెప్పండి అని పలికిన వెంటనే వాళ్ళు సరే అని అంటారు. ఇక ఆ దినము నుండి వాళ్ళందరూ కూడా కలిసి ప్రార్థన చేయొచ్చు. సాతాను ఆ గ్రామానికి చేరకుండా ప్రార్థన అను రక్షణ కవచం ఏర్పాటు చేసుకొనుచూ ఉంటారు. ఇక ప్రభువైన క్రీస్తు వారి ఆకల్ని తీరుస్తూ ఉండెను. అలా రోజులు గడుస్తూ ఉండెను. వాళ్ళందరూ కూడా ప్రభువుని ప్రార్థించుచు అలా వారు బహుదుఃఖముతో ప్రార్థన చేయుచు కీర్తనలను పాడుచూ ఉండే సమయంలో ఆకాశ ద్వారములు తెరవబడ్డాయి. బహుగా సమృద్ధిగా వర్షం కురిసెను. ఆశ్చర్యముగా వారు వేసిన పంట మళ్లీ చిగురించెను. దానినంతా చూసిన ప్రజలు సంతోషముతో కేకలు వేయుచూ ఉండెను. ఇక వాళ్ళందరూ కూడా ఇలా కీర్తనలు పాడుచూ ఉండెను. వర్షధారగా రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా, ఈ నెలలో పంట లేదయ్యా, నా బ్రతుకులో శాంతి లేదయ్యా, వర్షధారగా రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ప్రభు అయిన క్రీస్తు తలుచుకుంటే ఏదైనా చేయను. ఎండిపోయిన భూమిని కూడా ఆయన చిగురింపు చేశాడు. తొలకరివానా, దీవెన కురిపించువానా, పరిశుద్ధాత్మవానా, ప్రభు వర్షించు నీ జీవితాన, అది నూతన పరుచు సమృద్ధి చేయు తొలకరివానా, దీవెన కురిపించువానా. అదంతా చూసిన ప్రభువైన క్రీస్తు సంతోషపడుతూ ఉండగా, ప్రభువా, ప్రార్థన అనే రక్షణ కోటను కట్టి ప్రవేశించుటగా ఒక్క అవకాశం కూడా లేక చేసి ఉన్నావు కదా. ఈ గ్రామం కాకపోతే మరొక గ్రామంపై దాడి చేసేదను, నీ ప్రజలను అందరినీ కూడా నాశనం చేసేదను అంటూ అక్కడి నుండి వెళ్లిపోయెను. ప్రభువైన క్రీస్తు ప్రజలతో ఈ విధంగా చెబుతూ, చూడండి జనులారా, మీరు దుఃఖంలో ఉన్నప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయటమే కాకుండా అందరూ కలిసి బలంగా ప్రార్థన చెయ్యండి. ఆ బలమైన ప్రార్థన ప్రభు పాదాల సన్నిధికి చేరి మిమ్మల్ని బలపరుస్తుంది. మీరు చేసిన ప్రార్థన కూడా మిమ్మల్ని బహుగా దీవిస్తుంది. ఇక మీరు సంతోషంగా ఉండండి. నేను మరొక గ్రామానికి వెళ్తాను. క్షేమంగా వెళ్ళండి. బహుశా ప్రభువు మరొక గ్రామానికి మిమ్మల్ని పంపుతున్నారు. వారు కూడా కష్టంలో ఉన్నారనుకుంటా. మేము అర్థం చేసుకోగలం. మీకు సహాయంగా ఎవరైనా రావాలని తలిస్తే మీరు చెప్పండి. మాలో ఎవరు మీతో సహాయంగా అయినా వస్తాం. మోషే, నీవు నాకు సహాయంగా వస్తావా అని అడిగిన వెంటనే, తప్పకుండా వస్తాను ప్రభువా అని అంటాడు. ఆ మాట వినగానే ప్రభువు ఆశ్చర్యపోయి, నీవు నన్ను ప్రభువాని ఎందుకు పిలుస్తున్నావు? ప్రభువైన క్రీస్తు ఉన్నారు కదా, నేను కేవలం మీలాగా సామాన్య వ్యక్తిని. ఆ మాటలకు మోషే, ప్రభువా, మీరు ఎలా వచ్చి ఉన్నారో మాకు తెలీదా? మేము మీ కుమారులము. నీవు మాకు తండ్రి అయ్యున్నావు. దయచేసి మా అందరికీ మీ ముఖ దర్శనం చూపించండి ప్రభువా అని పలికిన వెంటనే ప్రభువైన క్రీస్తు తన ముఖదర్శనం అందరికీ కలిగేలా చేసెను. వాళ్ళందరూ ప్రభువైన క్రీస్తుని చూసి, ప్రభువా, మా కొరకు నీవు స్వయంగా వచ్చి ఉన్నావా? మాకు చాలా సంతోషంగా ఉన్నది. నీవు మా అందరికీ రక్షణ దుర్గమై ఉన్నావు. చాలు ప్రభువా, చాలు అని ఆనంద బాష్పాలు కురిపించిన. చూడండి, సాధన చేయించటం ఒకే ఒక్క ఆయుధం, బలమైన ప్రార్థనే మనకి మేలు చేస్తుంది. కలిసికట్టుగా ప్రార్థన చేస్తే సైతాను మీ జోలికి రాడు. కష్టకాలంలో మీకు ప్రార్థనని మాత్రం విడవకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి వారిని దీవించి అక్కడి నుండి ప్రభువు మాయమైపోయెను. ఇక వారు సంతోషంతో ఉంటారు. ఇది ఇలా ఉండగా మరొక గ్రామంలో సాతాను తన యొక్క క్రియలు చేస్తూ ఉండగా అక్కడ ప్రజలు బహుగా రోదన పెడుతూ ప్రభువుని ప్రార్థించుచూ ఉండెను. అప్పుడు ప్రభువు సాతాను దగ్గర ప్రత్యక్షమై, సాతానా, ఇక మీదట నీవు ఎవరిని ఏమీ చేయలేవు. బలమైన కట్టడము ప్రార్థన వారికి ఉన్నది. నీవు నీ ప్రయత్నాలు విరమించి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను శపిస్తాను. సాతాను పెద్దగా నవ్వుతూ ఉండెను. అప్పుడు ప్రభువైన క్రీస్తు
నేను నిన్ను శపించెదను. నీవు కాలు లేక నీ దినములు నేల మీద పాకుతూ ఉంటావు. మన్ను తిని బ్రతికెదవు. నీవు నా బిడ్డల్ని కాటువేస్తే నిన్ను తలపై కొట్టి చంపుతారు అంటూ పాము రూపంలోకి మారమని శపించెను. ప్రభు అలా పలికిన వెంటనే సాతాను పాము రూపంలోకి మారి అక్కడి నుండి వెళ్ళిపోయెను. ఇక ప్రభువైన క్రీస్తు ఆకాశ ద్వారంలో కనిపించి వారికి సమృద్ధిగా కావలసిన వర్షాన్ని కురిపించిన పిమ్మట వాళ్ళందరూ బహుగా సంతోషంతో కేకలు వేయిచూ ఉండెను. ఆ తర్వాత ప్రభువైన క్రీస్తు వారిని దీవించి అక్కడి నుండి తన యొక్క ఆకాశ రాజ్యానికి తిరిగి వెళ్ళెను. మనకి కష్టం వచ్చిన సమయంలో ప్రభువుకి బలమైన ప్రార్థన చేయుచు సాతానుని జయించగలగాలి. అలాంటి బలమైన ప్రార్థనను దయచేయమని ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ నామంలో మనం అడిగెదము. పరిశుద్ధ నామంలో మనం అడిగిన ఎడల అది మనకి లభించునుగాక. ఆమెన్. ప్రభువైన క్రీస్తు మనల్ని దీవించునుగాక. ఆమెన్. మన కుటుంబాలని భద్రపరచునుగాక. ఆమెన్. మనల్ని అభివృద్ధి పరచునుగాక. ఆమెన్. ఎర్ర సముద్ర తీరమున కొంతమంది జనసమూహము నివసిస్తూ ఉండెను. అప్పుడక్కడికి ఒక వార్త చేరెను. ప్రభువైన క్రీస్తు అడవి మార్గంలో వెళ్తూ అక్కడున్న కొన్ని చిన్న గ్రామాలను సందర్శించి వెళ్తున్నారు అని. అందరూ చెప్పుకొనిచుండగా నయోమి అను వృద్ధురాలు తన మనసులో చింతించుచు, ప్రభువా, నీ ముఖ దర్శనము నాకు కలుగుతుందని బహుగా ఆశపడితిని కాని నా ఆశ నిరాశాయను అంటూ ప్రభువుని ఏడుస్తూ ప్రార్థిస్తుంది. అప్పుడే కొందరు వ్యక్తులు ప్రభువు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో ఎలీషా, రూతు అనే దంపతులిద్దరూ అటుగా వెళ్తూ ఉండగా నయోమి వారిని అడ్డుకొని, అమ్మా, నేను కూడా మీతో పాటు వస్తాను. ఆ ప్రభువుని చూడడం నా ధన్యత, నా భాగ్యము అని భావిస్తానమ్మా. ఆ మాటలు విని వాళ్ళంతా కూడా నవ్వుతూ, మా వలనే కావడం లేదు. నీవంత దూరం నడవడం అంటే చాలా కష్టం. ఇంట్లోకి వెళ్ళి ప్రభువు పేరట ప్రార్థన చేసుకొనుము. అంతకంటూ ఎవరు నీకు సహాయం చెయ్యరు. ఆ మాటలికామె చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్లి మోకరించి ప్రార్థిస్తూ, ప్రభువా, నీ కుమారుడైన క్రీస్తుని నేను చూడడానికి బహుగా ఆరాటపడుచున్నాను. నేనాయన మార్గమునకు వెళ్ళెదను. నాకు సహాయం చెయ్యి ప్రభువా. యెహోవా, నీవు నాకు తండ్రి అయ్యున్నావు. నాకు సహాయం చెయ్యుడి. నేను బహుగా ప్రార్థించుచున్నాను అంటూ నిద్రాహారములు మారి ఉపవాసంతో ప్రభువైన క్రీస్తుని కలుసుకొనుటకు బయలుదేరెను. ముందు బహుజన సమూహము వెళ్ళిరి. ఆమె వారిని దాటుటకు శక్తిహీనురాలై ఉండెను. అంత బలము లేక ఆమె నిదానముతో ప్రభువుని చేరుటకు వెళ్ళెను. ఆమెలా ముందుకు సాగుతూ ఉండెను. ఉపవాస ప్రార్థన చేయుచు, ప్రభువా, నేను నిన్నొక్కటే అడిగియున్నాను. ప్రభువైన క్రీస్తుని చూసేంత వరకు నా ప్రాణాన్ని తృప్తిపరచకుము. నేనాయనని చేరుకొనిన ఎడల నేను నీ రాజ్యము చేరెదను. అప్పటి వరకు నన్ను బలముగా మార్చుము అని ప్రార్థన చేయుచు ముందుకు సాగెను. 4 దినములు గడిచెను. ఆమె ఉపవాసమున్నప్పటికీ ప్రభువైన క్రీస్తు ఆమెకు ఏమీ కాకుండా ఆమెను ముందుకు నడిపించెను. దానినంతా చూస్తున్న సాతాను, ఓయ్ వృద్ధురాలా, ప్రభువైన క్రీస్తు వద్దకు చేరుటకు నీకు బహుగా ఆశగా ఉన్నదే. నేను నిన్ను ప్రభు వద్దకు చేరనివ్వను అని తన మార్గాన్ని మార్చేందుకు సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రకారమే ఆమె మార్గమధ్యంలో ఒక పెద్ద నది కలిగేలా చేస్తాడు. బహుదుఃఖముతో బాధపడుతూ, ప్రభువా, నేను నీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. నిన్ను చేరుటకు ఆశపడుచున్నాను. సాతాను నన్ను శోధించుచున్నాడని నాకు తెలియను. నేను ఈ నదిని దాటుటకు నాకు సహాయం చెయ్యి ప్రభువా అంటూ ప్రార్థన చేయిచూ ఉండగా ఆ ప్రార్థన అన్నిటినీ సాతాను ఆపుతూ, ఈ వయసులో నీకు ప్రార్థన అవసరమా? ప్రభువు వద్దకు చేరాలని ఆశ ఎందుకు? నీ వలన మరికొందరు ప్రభువుని చేరుటకు ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాన్ని త్రుటిలోనే నేను విడిపోయేలా చేస్తాను అని తాను పలుకుతూ ఉంటాడు. నయోమి ప్రభువు మీద నమ్మకముంచి ఆ నదిలో దిగి నడుచుచూ ఉండెను. అప్పుడు సాతాను అక్కడ నీటి సుడిగుండాలు రప్పించి ఆమెను మునిగిపోయేలా చేసెను. నయోమి పెద్దగా కేకలు వేయిచు, ప్రభువా, నన్ను కాపాడు. నేను నీ సన్నిధికి చేరెదను.
నేను నన్ను కాపాడు ప్రభువా అంటూ బహుగా కేకలు వేయిచుండెను. అప్పుడు ప్రభువైన క్రీస్తు అక్కడ ప్రత్యక్షమై ఆమె చెయ్యి పట్టి పైకి లేపెను. ప్రభువు ముఖదర్శనం చూచి నయోమి చాలా సంతోషపడుతూ, ప్రభువా, ఈ క్షణం నా ప్రాణము ఆశ చెందినట్టుగానే తృప్తి పొందినది. ప్రభువా, నిన్ను చూస్తే నాకు బహు సంతోషముగా ఉండెను. నయోమి, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. నీవిక తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్ళు. అలాగే దారి మధ్యన నువ్వు తినటానికి నేను నీకు బహుగా ఆహారం సిద్ధపరిచి ఉన్నాను. నీవు సంతోషంగా వాటిని స్వీకరించి వెళ్ళు అని పలికెను. ఆమె సంతోషంగా అక్కడి నుండి వెళ్ళినది. ఇక ప్రభువైన క్రీస్తు సాతాను వద్దకు చేరి సాతానుతో, సాతానా, నీవెందుకు ఆమెను శోకించాలని ప్రయత్నించావు? ఆమె నీకు సాక్షి బిడ్డగా ఉండుటకు నాకు అస్సలు ఇష్టం లేదు ప్రభువా. నేను నాశకరమైన క్రియలు మాత్రమే చేయదును. ఎవరు ఏమి పలికినరో నేను వాటిని మాత్రమే చేసేదను. ఇక నువ్వు సెలవు తీసుకున్నట్టుకు సిద్ధంగా ఉండు అంటూ ప్రభువైన క్రీస్తు సాతానును గద్దించి అంతం చేసెను. ఆ తర్వాత ప్రభువు తిరిగి తన యాత్రను మొదలుపెట్టెను. బహుజనము చేరి వారిని ఆశీర్వదించి తండ్రి పేరట వారికి ప్రార్థన చేసి స్వస్థపరిచెను. ఇది ఇలా ఉండగా తన ఇంటికి తిరిగి వెళ్లిన నయోమి చాలా సంతోషముతో ప్రభువు ముఖదర్శనం చూసెనను అని వారి ఇరుగు పొరుగు వారితో చెప్పుకొనుచుండగా వారందరూ ఆశ్చర్యంతో, మేము ప్రభువు వద్దకు చేరుటకు అవకాశం లేకపోయినా నీవు ఎలాగ ప్రభువుని చూసితివి? నీవు అబద్ధమాడుచుంటివి. ప్రభువైన క్రీస్తుని చూచుట చాలా ఆటంకాలతో కూడినది. వృద్ధురాలువైన నీవు ఎలాగ ప్రభువుని చేరగలవు అంటూ ఆమెను కించపరిచి మాట్లాడెను. ఆమె కన్నీటితో, ప్రభువు వద్ద చేరుటకు మనకి కావలసినది విశ్వాసము మాత్రమే. మీరు విశ్వాసముతో ప్రార్థన చేసి ప్రభువుని చేరుడి. నన్ను సాతాను వలె ఇలా శోధించవలదు అని పలికెను. ఆ మాటలకి వాళ్ళు, ఆమె అబద్ధము చెప్పుటే కాక మనల్ని సాతాను అని సంబోధించుచున్నది. ఇలాంటి వారు బహుగా పెరిగిన ఎడల ప్రభువు నామమును హెచ్చింపబడదు. ఈమెను నిజము చెప్పేంతవరకు శోధింపుము అని వారిలో వారు చెప్పుకొనిచుండిరి. ఆమె బహుగా ఆశ్చర్యపోతూ, మీరిలాగా మాట్లాడుచున్నారంటే ఈ మాటలు మీరు పలుకుటలేదు, సాతాను పలికించుచున్నది. సాతాను, నీవు ఈ జనమ నుండి బయటకు వెళ్ళుము, నేను ప్రభువు పేరట ప్రార్థన చేయుచున్నాను అని గట్టిగా ప్రార్థన చేయడం మొదలుపెట్టెను. ప్రభువా, సాతాను శోధించుచున్నది. ప్రభువా, నీవు నా మొరని ఆలకించి సాతానుని తొలగించుము. ఈ జనుల కళ్ళను తెరువుము. నిన్ను నేను బహుగా ప్రేమించి కన్నీటితో ప్రార్థన చేయుచున్నాను ప్రభువా అని పదే పదే ప్రార్థన చేయగా వారిలో దాగి ఉన్న సాతాను బయటకు వచ్చెను. అప్పుడు ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షమై, మీలో దాగి ఉన్న సాతాను బయటకు పారిపోయాను. ఇక మీదట మీరు భయపడకూడదు. నా మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేయండి. ఆ మాటలకు సాతాను, జనులరా, ప్రభు వద్ద ఏమి ఉన్నది? ఆయన వద్ద ఏమీయూ లేదు. నేను లోకంలో ఉన్న ప్రతిదీ మీ కళ్ళకు ఇంపుగా ఉండేలా చేసేదను. మీరు ప్రతిదానిని ఆస్వాదించేలాగా నేను చేసేదను. నా వద్దకి రండి. సాతానా, నీవేలా నా దగ్గర చేరి ధైర్యంగా మాట్లాడుతున్నావు? నీవు మర్యాదగా కనిపించు, లేదా నా కోపాగ్ని జ్వాలలు నీవు అంతమైపోదు. ఆ మాటలకు సాతాను పెద్దగా నవ్వుతూ, ప్రభువా, ఇక్కడ కూడి ఉన్న ప్రజలలో ఎవరైనా కన్నీటి ప్రార్థన చేసిన ఎడల నేను వారిని విడిచిపెట్టి వెళ్ళదను. సాతాను అలా పలికిన పిమ్మట వాళ్ళందరూ కూడా ప్రభువు పేరట కన్నీటి ప్రార్థన చేయడం మొదలుపెట్టెను. సాతాను కన్నీటి ప్రార్థన అనే వరదలో కొట్టుకుని పోవచ్చు, పెద్ద పెద్దగా కేకలు వేయుచు అంతమైపోయెను. ఆ క్షణమున వాళ్ళందరూ కూడా సంతోషముతో ప్రభువుని ఆరాధించుచూ ఉండెను. ప్రియులారా, నయోమి ప్రార్థన కారణంగా మీకు నా ముఖదర్శనం కలిగింది. ఆమె విశ్వాసం, ఆమె నమ్మకం మీతోనే ఉండే ఎడల సాతాను మీ వద్దకు చేరదు. మీరు ఎదుటి వారిని దూషించకుడి, వారి తప్పిదాలు వెతుకుటకు ప్రయత్నించండి. అవన్నీ సాతాను పనులు. మీరు మంచిని చేయక చెడు కోసం ప్రయాసపడితే అవి కూడా సాతాను క్రియలే. ఆ సమయంలో మీరు మీ నోటిని అడ్డు చేసుకుని ప్రార్థన చెయ్యండి.
ఆ క్షణంలో సాతాను మీ వద్ద నుండి పారిపోతాడు. ఆ మాటలకి వాళ్ళందరూ కూడా సరే ప్రభువా అంటూ కేకలు వేయిచూ ఆయనను గనపరిచెను. ప్రభువైన క్రీస్తు వారిని ఆశీర్వదించి వారితో, నేను ఒజేలియే ప్రాంతానికి వెళ్ళెదను. నా శిష్యులుగా ఉంటూ మీలో ఎవరైనా వచ్చిన యెడల నేను వారిని శిష్యులుగా స్వీకరిస్తాను. అక్కడున్న వృద్ధులందరూ కూడా, మేము వస్తాము ప్రభువా, మేమొస్తాం ప్రభువా, మేమొస్తాం ప్రభువా అంటూ కేకలు వేయటం మొదలుపెట్టెను. అప్పుడు ప్రభువైన క్రీస్తు, మీ అందరినీ చూసి నాకు బహు సంతోషంగా ఉంది. కానీ యవ్వన కాలం నా యువకులు నాకు కార్యమయటం లేదు. యవ్వన కాలం వృధా చేసుకొనక నన్ను అనుసరించండి అంటూ యువకులతో చెప్పగా అక్కడున్న యవనస్తులందరూ కూడా ప్రభువుతో వెళ్ళుటకు సిద్ధమాయెను. ప్రభువు వారితో కలిసి పడవ ప్రయాణమై ఒజలియా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సువార్తను ప్రకటించుచూ ఉండగా బహు జనసమూహము అక్కడ చేరి వారి యొక్క వ్యాధులకు స్వస్థత కోరుచూ ప్రభువుకి ప్రార్థన చేయగా వారు కోరుకున్న విధముగా జరిగెను. అక్కడ మరికొందరితో కూడి ప్రభువు గొప్ప కార్యములు చేసి ఆ గ్రామాన్ని బహుగా దీవించి అక్కడి నుండి మళ్లీ మరికొందరు సైన్యం యెరూషలేము గ్రామానికి చేరెను. అలా ప్రభువు అక్కడున్న ప్రతి గ్రామాన్ని చేరుతూ అక్కడ ప్రజలకు సువార్త ప్రకటించుచూ వారి యొక్క వ్యాధులను తొలగించి బలపరచుచూ ఉండెను. అందరూ చెప్పండి, ప్రభువైన క్రీస్తు నామంలో మన వ్యాధులన్నీ కూడా తొలగిపోవును, ఆమెన్. అలాగే నయోమి నుంచి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, తను బహుగా నమ్మిక ఉంచి ప్రార్థన చేసిన కారణంగా ప్రభువు ఆమె పట్ల కార్యము చేసెను. ప్రభువు దీవెన పొందుటకు మనం చెయ్యాల్సింది ఆయనపై నమ్మకముంచి ప్రార్థన చేయటం ఒక్కటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.